తిరుమల లడ్డూ తయారీలో కల్తీ కేసుకు సంబంధించి హవాలా కోననున్నట్లుగా గుర్తించింది ఈడీ. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఏదైతే నగదు తరలింపు అంశాలకి సంబంధించి పూర్తి వివరాలు సిట్ అధికారుల దగ్గర నుంచి తీసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం. నమస్తే అమ్మా. మనం ఇప్పుడు తిరుమల లడ్డూ కేసుకు సంబంధించి ఈడీ ఎంటర్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈడీ ఎంటర్ అయింది, మరి ఏ విధంగా ఉంటుందంటారు కేసు? ఇప్పుడు ఆ మధ్య మనం ఏదైతే మద్యం కుంభకోణంలో డెన్నులు ఈ డబ్బులు ఎక్కడెక్కడ దాచారు, ఈ అట్టపెట్టెల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారని విన్నామో, మరి అలాంటి డెన్నుల్ని చూడబోతున్నామా? ఏదైతే ఈ సిట్ని ఈడీ ఆ మనీ లాండరింగ్ కానివ్వండి, హవాలా కానీ నడిచిందో, ఎవరి ద్వారా నడిచింది, ఎలా నడిచింది, మరి ఆ డబ్బులు మరి మీరు చేసిన విచారణలో ఏమి తెలిసింది అంటే, వీళ్ళు చెప్పింది ఏంటి, ఇదిగో ఈ ప్లేసులకి హవాలా నడిచిందని తిరుపతి, విజయవాడ, తమిళనాడు ఇవన్నీ చెప్పారు. కానీ నిజంగానే వీళ్ళు ఈ డబ్బులు అక్కడ దాచుంటారా? నిజంగానే వాళ్ళని విచారిస్తే ఈ డబ్బులు డెన్నులు బయటపడే అవకాశం ఉందా? ఈ రోజున వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే వాళ్ళు చేస్తుంది ఏంటి? వాళ్ళు ఏ విధంగా ఆ తప్పులు బయటపడకుండా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ సిట్ నివేదిక కానివ్వండి, ఈ రోజున ఈడీ ఎంట్రీ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఇవన్నీ కూడా ల్యాబ్ టెస్ట్లు మనం చూసామో, ఆ టెస్ట్లో ఏ రిపోర్ట్ వచ్చిందో, మరి దాంట్లో ఏ కెమికల్స్ యూస్ చేసి సింథటిక్ ఘీ తయారు చేశారు అనేది వాస్తవం. మరి ఎంతమంది దీంట్లో ఎంటర్ అయ్యి ఉన్నారు అనేది కూడా మనం చూసాం. కదిరి చిన్నప్పన్న, మరి అతను ఫోన్ నెంబర్, వాడే ఫోన్ నెంబర్ ఈ రోజుకి కూడా మనం చూస్తే ఎవరి పేరు వస్తుందంటే చిన్నప్పన్న బ్రాకెట్ లో వైవి. మరి అది వైవి సుబ్బారెడ్డి, ఆ లెటర్ హెడ్. అతను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఆ ఏదైతే ఆ లెటర్ హెడ్ ఉంటుందో దాని మీద కూడా అదే నెంబర్ ఉన్నట్లుగా ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం. నిజంగానే ఈ రోజున ఈడీ ఎంట్రీతో ఒక్కొక్కరు ఏదైతే దీంట్లో మరి ఎన్ని విధాలుగా ఈ డబ్బు మనీ హవాలా నడిపించారు, మరి చిన్నప్పన్న పాత్ర ఏంటి, మరి నిజంగానే ఈ రోజు నాకు సంబంధం లేదని చెప్తున్న సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వాస్తవం జరిగింది కల్తీ అనేది, కాకపోతే అది ఎవరి ప్రమేయం ద్వారా జరిగిందనేది తనకు తెలియదు అని అంటున్నారు. నిజంగా అది ఎవరి ప్రమేయం ద్వారా జరిగింది, ఎవరెవరు దీని వెనక ఉన్నారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఈ రోజున ఈడీ ఎంట్రీ ఒకటే కాదు, సిట్ ఇంకా కీలకమైన అంశాలను బయటికి తీయాలి. అసలు ఈ రోజున పాత్రదారులను చూపిస్తున్న వీళ్ళు సూత్రధారుల దగ్గరకు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. అయితే వైసీపీ పక్క క్లీన్ చిట్ అని చెప్పేసి ఇప్పటికి ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ విషయం దృష్టిలో ఉంచుకుని ఏమంటారు? మరి ఎక్కడిచ్చిందండి క్లీన్ చిట్? ఈ రోజున కేసు కొట్టేసిందా? అందరికి కూడా మిమ్మల్ని ఎటువంటి విచారణ జరగదు, ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఇంకా లడ్డు గురించి మాట్లాడొద్దు, దాంట్లో ఎటువంటి కల్తీ జరగలేదనేది దానికి సంబంధించిన ఒక నివేదికని వాళ్ళు ప్రచురించారా, లేకపోతే బయటకు రిలీజ్ చేశారా, ప్రెస్ రిపోర్ట్ ఇచ్చారా? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు కోర్టు కానివ్వండి, ఏదైతే సిట్ అని చెప్పుకుంటున్నామో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మనం ఈడీ ఎంటర్ అయిందని చెప్పుకుంటున్నాం. మరి సిట్ క్లీన్ చిట్ ఇస్తే ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ ఎవరైతే ఈ రోజున పదే అబద్ధాన్ని మరి నిజం అబద్ధం కాదు అని చెప్పి చెబుతున్నారో, అది అక్కడ ఏం జరిగింది, వాళ్ళు చెప్తుంది అబద్ధం అని వాళ్ళు చెప్తున్నారు, అబద్ధం కాదు నిజం అనేది బయటకు రావాలంటే ఈ రోజున వాళ్ళు ఏదైతే క్లీన్ చిట్ అంటున్నారో అది ఇవ్వలేదు కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. ఇంకా నిజాలు కోట్ల రూపాయలు, దాదాపుగా 234 కోట్ల రూపాయలు ఆ డెన్నులు ఎక్కడున్నాయో తెలుస్తుంది. ఈ రోజున వాళ్ళు ఏదైతే మేము చెయ్యలేదు, అసలు జరగలేదు, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత పేరులో వెంకటరెడ్డి ఉందని చెప్తున్నారు కదా. చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి అవన్నీ. మాధవ్ గారు మాట్లాడుతూ ఉంటే, గోరంట్ల మాధవ్ గారు ఏం మాట్లాడుతున్నారండి? ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్ గా ఉన్నారు, మరి ఎంపీగా చేశారు, మరి వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు హల్చలైనవి మరి ఆయనవి, మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఈ రోజున అధికార ప్రతినిధిగా ఏదో ఉన్నట్లున్నారు. మరి అలాంటి వ్యక్తులు ఏ విధంగా మాట్లాడాలనేది కూడా మర్చిపోయి, మీరు దేవుని భక్తులు అయితే పేరు పెట్టుకోవాలి అనే భాష కానివ్వండి, ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత పేరు వెంకటరెడ్డి అని ఉందని చెప్పే మాటలు కానివ్వండి, ఈ రోజున ఎదుటి వారికి మర్యాద లేకుండా వాళ్ళు మాట్లాడటం. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు తండ్రి గారి గురించి మాట్లాడుతూ మరి ఖర్జూర్ నాయుడు గారు అని చెప్తూ వాళ్ళ తాత పేరు ఇంకేదో ఫ్రూట్ నేమ్ చెప్తున్నాడు అతను. అంటే కొన్ని పదాలు మనం కూడా అనలేము, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎలా మాట్లాడగలుగుతారు అలాగా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి తాత ముత్తాతల పేర్లు అన్ని నువ్వు చెప్పినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి తాతగారి పేరు చెప్పడానికి ఏమైంది? ఎందుకు అలా మాట్లాడారు? ఇలాంటి ధోరణి, వీళ్ళ ఆలోచన విధానం పదే వీళ్ళందరూ కూడా, మన జోగి రమేష్ గారి వీడియో, రోజా గారి వీడియో కూడా వైరల్ గా మారింది. వాళ్ళు ఏం చర్చించుకుంటున్నారు అనేది కూడా, మరి ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా, ఎన్ని రోజులు మనం దాస్తాము అనే విషయం కానివ్వండి, నేషనల్ మీడియాలో కూడా ఏ విధంగా దీని గురించి చర్చ నడుస్తుంది అనేది. మరి డబ్బంతా కూడా ఎవరు సూత్రధారులుగా ఉండి హవాలా నడిపించారు? మరి ఖచ్చితంగా మీరంటున్నట్లుగా ఏదైతే వీళ్ళు ఈ రోజున క్లీన్ చిట్ అంటున్నారో అది క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఎవరు దీంట్లో ఉన్నారో వాళ్ళందరూ విచారణ జరగాలి, అరెస్ట్ జరగాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడు కదా ఈ కేసు గురించి ఇంకా కొనసాగుతూనే ఉండిద్ది. ఇది డైలీ సీరియల్.
ఒక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చూసాము, ఒక కోడికత్తి కేసు చూసాము, ఒక గులకరాయి కేసు చూసాము. మరి ఏ విధంగానైతే ఈ రోజున తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేశారో, ఈయన మీద దాదాపుగా 32 ఈడీ ఇంకా 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిగా మరి ఈయన మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇది కూడా అలానే కొనసాగిద్దా అనేది కూడా ఈ రోజున ప్రజల్లో ఒక చర్చగా మారింది. క్లీన్ చిట్ అనేది జరగలేదు, జరగదు కూడా. ఓకే, అయితే ఇప్పుడు దీని వరకు చూసుకుంటే సిట్ అధికారులు ఎంతో మందిని విచారించారు. మరి ఇప్పుడు ఈడీ అధికారులు కూడా విచారించే అవకాశం ఉంటుందా? మరి విచారించాలి కదండి. ఈ రోజున వీళ్ళు ఏదైతే సిట్ ఇచ్చిందో పలానా ప్లేస్ లో ఈ హవాలా నడిచినట్లుగా చెప్తున్నారు. అటు తమిళనాడు కానివ్వండి, ఇటు విజయవాడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇవన్నీ మరి అక్కడ ఏ ప్లేసెస్, ఇప్పుడు మనం మద్యం కుంభకోణం అనగానే అక్కడ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అని చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా చాలా ప్లేసెస్ లో డెన్లు బయటపడ్డాయి, దాంట్లో డబ్బులు అట్ల పెట్లు బయటపడ్డాయి. అదే విధంగా అనుమానితులు ఎవరైతే దీంట్లో ఉన్నారు, మరి వీళ్ళు గతంలో ఏం చేశారు, అవి ఒక అపార్ట్మెంట్ లో పెట్టి దానికి కాపలాగా చక్కగా చదువుకునే యూత్ని పెట్టారు, ఉద్యోగం చేసుకునే పిల్లల్ని. ఇంజనీర్ అయిపోయి చక్కగా వాళ్ళు మంచి శాలరీతో వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన పిల్లల్ని డబ్బాస్ చూపించి అక్కడ పెట్టారు. మరి అలాంటి కార్యక్రమాలు ఏమన్నా చేశారా? ఈ ఏదైతే 234 కోట్ల పైనే, దాదాపుగా 252 కోట్లు అంటున్నారు, అయితే వీళ్ళు చెప్పింది ఇప్పుడు 234 కోట్లు అంటున్నారు. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఎవరి అకౌంట్ల ద్వారా అవి వచ్చినాయి? మరి చిన్నప్పన్న ఒక్కడే అలా చేశాడు, అధికారులే బాధ్యత అంటే ఈ రోజున అధికారులు నిజాలు బయట పెట్టాలి. మరి పరకామణి కేసులో అలాంటి నిజం బయటకు వచ్చిద్దనే కదా సతీష్ కుమార్ గారిని లేకుండా చేశారు. కాబట్టి ఈ రోజున ఈడీ చాలా జాగ్రత్తగా విచారణ జరిపించాలి. అసలు సూత్రధారుల్ని వాళ్ళ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మేము తప్పు చేయలేదు అని, మీరు తప్పు చేశారని చెప్పి ఈ రోజు నిరూపించే బాధ్యత సిట్ మీద, అదేవిధంగా టీటీడీ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ కానివ్వండి, పాలక మండలి వాళ్ళందరి మీద, కూటమి ప్రభుత్వం మీద, అందరి మీద ఉంది ఈ రోజున బాధ్యత. ఎందుకంటే హిందుత్వాన్ని కాపాడే దిశగా హిందువుల యొక్క మనోభావాలని ఏ విధంగా వీళ్ళు ఈ రోజున ఆటలాడుతున్నారో, ఇవన్నీ కూడా ఒక బ్రేక్ అనేది పడాలి అంటే ఖచ్చితంగా నిజాలు బట్టబయలు అవ్వాలి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. Please subscribe to Leo News for more videos.